ఫైర్ బ్రాండ్ కొడాలి నాని త్వరలోనే రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా? తన దగ్గర రాజకీయాలు మాట్లాడవద్దని క్యాడర్ని ఉద్దేశించి అనడం వెనుకున్న అసలు నిజమేంటి? 2029లో జరిగే ఎన్నికలే తనకి చివరి ఎన్నికలంటూ కామెంట్స్ చేయడం వెనుకున్న వాస్తవాలేంటి? కొడాలిని ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయా అంటే అవుననే రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ రాజకీయ సన్యాసం చేయాలని కొడాలి ఎందుకు నిర్ణయించుకున్నారు? వాట్స్ ది స్టోరీ? వైసీపీ కీలక నేత ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నాని త్వరలోనే రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నారన్న వార్త ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొడాలి రాజకీయంగా సన్యాసం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే ఆయన ప్రకటన కూడా చేయనున్నట్లు గుడివాడలో జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయాలకు కొడాలి నాని దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న కొంతమంది అనుచరులు చెబుతున్నారట. ప్రస్తుతం కొడాలి నాని కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఆయన హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారని గుడివాడ నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొడాలి కొద్ది రోజుల్లోనే గుడివాడ నియోజకవర్గంలో యాక్టివ్ అవుతారని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రాజకీయంగా ఎదురయ్యే సవాళ్లను పరిగణలోకి తీసుకున్నారని, ఈ క్రమంలోనే కొడాలి నాని సంచలన నిర్ణయం తీసుకున్నారని ఆయన వర్గం చెబుతున్న మాట. వాస్తవానికి ఏడాదిలో జరిగిన ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని, వచ్చే ఎన్నికల నాటికి తాను పోటీ చేసేది కూడా లేదని నాని చెప్పుకొచ్చారట. అయితే దీనిని రాజకీయంగా ఆయన సెంటిమెంట్ కోసం వాడుకున్నారని అంతా అనుకున్నా తాజా ఎన్నికల్లో ఆయన 53,000 భారీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కొడాలి ఎక్కడా కనిపించలేదు. పైగా కూటమి సర్కార్ కేసులు పెడుతుందన్న భయం కూడా కొడాలిని వెంటాడుతోందని కొందరు చెప్పుకుంటున్నారు. ఒకవైపు అనారోగ్య సమస్యలు, మరోవైపు ఇతర సమస్యలు, ఇవన్నీ చుట్టుముట్టిన నేపథ్యంలో నాని ఇక రాజకీయాల్లో కొనసాగే ఆలోచనలో లేరని అంటున్నారు. రాజకీయాల నుంచి తప్పుకొని వ్యాపారాలకే పరిమితమవుతారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన దాదాపు రాజకీయాల్లో ఉండే పరిస్థితి కూడా లేదని అనుచరుల నుంచి వినిపిస్తున్న టాక్. కొడాలి రాజకీయాల నుంచి తప్పుకుంటే గుడివాడ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. 2029లో కొడాలి పోటీ చేస్తారా లేక నిజంగానే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అన్నది రాబోయే రోజుల్లో తేలిపోనుంది. కొడాలి నిజంగానే రాజకీయాల నుంచి తప్పుకుంటే గుడివాడ స్థానాన్ని ఆయన తమ్ముడి కొడుకు భర్తీ చేస్తారనే చర్చ నడుస్తోంది. గుడివాడ నుంచి పోటీ చేసేందుకు కొడాలి తమ్ముడి కొడుకు రంగంలోకి దిగే ప్రయత్నాల్లో ఉన్నారన్న టాక్ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కొడాలి ఒకవేళ రాజకీయాల నుంచి నిజంగానే తప్పుకుంటే గుడివాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమే అవుతుందన్న టాక్ వినిపిస్తోంది.